ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, గొప్ప వాగ్దానంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, యెహోవాయే మనల్ని కాపాడువాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, ఏ సమయంలో ఎటువంటి అపాయం మనకు కలుగుతుందో, ఏ సమయంలో మన ప్రాణానికి ఎటువంటి హాని కలుగుతుందో, మనకి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుంది అని మనిషికి ఈరోజు గ్యారంటీ లేని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. అలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ప్రమాదం ఎటువైపు నుంచి రావచ్చు. మనము ఎక్కడ మనం సురక్షితంగా ఉన్నామని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ప్రమాదం అనేది మనిషిని భయపెడుతూనే ఉంది. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, మనం అనుకుంటాం నేను ఇంత సురక్షితమైన మంచి కాస్ట్లీ ఇంట్లో ఉంటే, లేదంటే భద్రత కలిగిన ఆ యొక్క చుట్టూ ప్రదేశాల్లో ఉంటే నేను క్షేమంగా ఉండగలుగుతాను, మనుషుల మధ్యలో ఉంటే నేను క్షేమంగా ఉండగలుగుతాను అని మనుషుడు భ్రమపడుతూ ఉంటాడు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మనల్ని కాపాడువాడు. ఆయన మాత్రమే, యెహోవాయే మనల్ని కాపాడువాడు. ఇంకా ఏ మనుష్యుడు కూడా కొంత సమయం వరకు, కొంత పరిమితి వరకు మనల్ని కాపాడగలుగుతాడు, కానీ సదాకాలము వాళ్ళు ఎవరు కూడా కాపాడలేరు. ఈరోజు నిన్ను నన్ను మనము క్షేమకరంగా, ఆనందంగా, సురక్షితంగా మనం ఉన్నామంటే నువ్వు నేను, అది కేవలం దేవుడు మనల్ని ఆయన దూతల ద్వారా కాపాడుతున్నాడు కాబట్టి, ఆయన మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు మనము సురక్షితంగాను క్షేమంగా ఉన్నాం. ప్రియ సోదరి, ప్రియ సోదర, నువ్వు బాధపడుతున్నావా? నువ్వు భయపడుతున్నావా? నేనున్న శ్రమల్లో నుంచి, నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నుంచి నన్ను ఎవరు కాపాడే వాళ్ళు లేరు, నన్ను ఎవరు బయటికి తీసుకొచ్చే వాళ్ళు లేరు, నన్ను ఎవరు కాపాడే వాళ్ళు లేరు అని నువ్వు భయపడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన మాత్రమే కాపాడువాడంట. ఆయన మాత్రమే నిన్ను కాపాడుతాడంట. కనుక నువ్వు ఆయనని ఆధారము చేసుకొని జీవించు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా, నేను ఏ పని మీద వెళ్ళినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నంతకాలం నాకు ఏమీ కాదనే విశ్వాసం నీలో ఉన్నట్లయితే నువ్వు కొండలు, లోయలు, ఎటువంటి పెద్ద సమస్యలను నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవు. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఏర్పరిచాడు. ఈరోజు నీకు నాకు కూడా ఆయన దూతల్ని ఆయన కావలిగా ఉంచాడు. ఆయనని నమ్ముకున్న ప్రజల్ని, ఆయనను ఆధారము చేసుకొని, ఆయన వాగ్దానానికి ఆధారం చేసుకొని బ్రతుకుచున్న వారిని ఆయన ఎప్పటికి కూడా విడవడు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద శోధన అయినా ఆయన మీద ఆధారం చేసుకొని, ఆయన మీద విశ్వాసం ఉంచి బ్రతికే బిడ్డల్ని ఆయన ఎప్పటికీ విడువడు, ఎడబాయడు. ప్రియ సోదరి, ప్రియ సోదర, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆధారము చేసుకున్న దేవుడు నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీ కుడి ప్రక్కకు యెహోవా నీకు తోడుగా, నీడగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు ఆయన నీడగా ఉంటాడంట. ఆలోచిద్దాం. మనుషులు మనం అనుకుందాం, తల్లిదండ్రులు అనుకుందాం, అన్నదమ్ములు, బంధుమిత్రులు, రక్త సంబంధులు అనుకుందాం, భార్యాభర్తలు అనుకుందాం, ఏదో ఒక సమయంలో వాళ్ళు మనల్ని విడిచిపెట్టాల్సిన సందర్భం ఉంటుంది. ఏదో ఒక సమయంలో మనము దూరం అవ్వాల్సిన సందర్భం ఉంటుంది. సదాకాలం ఎవరు మనకి తోడుగా, నీడుగా ఉండలేరు మనుషులు. ఎందుకంటే వాళ్ళ యొక్క సమయం ప్రకారం, వాళ్ళ యొక్క ఆయుష్ ప్రకారము, సమయాల కొద్దీ, పరిస్థితుల కొద్దీ వాళ్ళు మనకి దూరం అయిపోతూ ఉంటారు. సదాకాలం వాళ్ళు మనకి తోడుగా ఉండరు. కేవలం దేవుడు మాత్రమే మనకి తోడుగా ఉంటారు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, మనము ఆయన ఆధారము చేసుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి వెళ్ళినట్లయితే సదాకాలం ఆయన మన ప్రక్కనే ఉంటాడు. మన నీడగా, మనకి తోడుగా, మనకి అండగా, మనకి బండగా ఉంటాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదర, నువ్వు ఎన్నడూ కూడా భయపడకు, ఎన్నడూ కూడా దిగులు చెందకు. ఆయనను ఆధారం చేసుకొని బ్రతుకు. ప్రతి సమయమందు ఆయన నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు. ఆమేన్.
ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురానికి వేలాది స్తోత్రములు. అయ్యా, మమ్మల్ని మీరు కాపాడువాడు మీరే అని, మాకు నీడగా ఉంటారని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. బిడ్డల్ని మీరు ఆదరించి బలపరిచిన రీతిని బట్టి వందనాలు. అయ్యా, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి, శ్రమలను బట్టి, శోధనను బట్టి వాళ్ళు భయానకమైపోయి, అయ్యా మాకెవరు కాపాడువారు లేరు, మేము బయటికి రానిము అని కృంగిపోయే పరిస్థితిలో ఉన్నారేమో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే మీరు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని అయ్యా మీరు ఏర్పరచారు, అదేవిధంగా ఈరోజు మాకు మీ దూతల్ని కావలిగా ఉంచినందుకు వేలాది స్తోత్రంలో. బిడ్డలు ఎదుర్కొంటున్న శ్రమల్లో, బిడ్డలు ఎదుర్కొంటున్న శోధనలో నీ మీద ఆధారం పడి, నీ మీద విశ్వాసం ఉంచి వాళ్ళు ఎదుర్కొనే కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని, అయా ధైర్యాన్ని మీరు సమకూర్చమని కోరుచున్నాం. అయ్యా, ప్రతి సమయం ముందు మీరు వాళ్ళకి తోడుగా నీడగా ఉండి వాళ్ళని నడిపించి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.